ఈరోజు మే 14వ తేదీ గురువారం. బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,65,470 రూపాయలు పలుకుతుంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర ఈరోజు భారీగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,350 రూపాయలు పలుకుతుంది. బంగారం ధర రికార్డులను నమోదు చేస్తూ పెరుగుతుంది. దీంతో భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం ధర 2 లక్షల రూపాయలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా దిగుమతి సుంకాన్ని 15% పెంచడం వల్ల అంతర్జాతీయ మార్కెట్ల కన్నా భారతదేశంలోనే బంగారం ధరలు భారీగా పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి విలువ పతనం కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం పెంచేందుకు బలమైన కారణాలు ఉన్నాయి. మన దేశం ప్రతి సంవత్సరం సుమారు 7 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల మన దేశానికి అత్యవసరమైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడంతో పాటు రూపాయి విలువ పడిపోవడం చూడవచ్చు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం బంగారాన్ని ఒక నాన్ ఎసెన్షియల్ ఇంపోర్ట్ అంటే అవసరం లేని దిగుమతి వస్తువుగా పరిగణిస్తోంది. సాధారణంగా క్రూడ్ ఆయిల్, బల్క్ డ్రగ్స్, ఆహార పదార్థాలను అత్యవసరమైన దిగుమతులుగా పరిగణిస్తారు. అదే సమయంలో బంగారాన్ని మాత్రం అవసరం లేని దిగుమతిగా పరిగణించడం చూడవచ్చు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే బంగారం ధర త్వరలోనే $5,000 చేరే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ వంటి సంస్థలు జోస్యం చెబుతున్నాయి. మరోవైపు ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడి పెట్టాలి అనుకున్నట్లయితే ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేయడం కన్నా కూడా డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే బంగారంతో సమానంగా ఆదాయం పొందవచ్చు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి కూడా బంగారం దిగుమతులు తగ్గుతాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పెరుగుతున్న ధరల వల్ల ఫిజికల్ గోల్డ్ ఆభరణాలను కొనుగోలు చేయడం ఇబ్బందికరంగా మారుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 1 కేజీ వెండి ధర 3,01,000 పలుకుతుంది. వెండి ధర మార్కెట్లో భారీగా పెరిగింది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే దాదాపు 10,000 రూపాయల వరకు పెరిగినట్లు గమనించవచ్చు. ముఖ్యంగా వెండి ధర పెరగడానికి ప్రధానంగా బంగారంతో పాటు వెండిపై కూడా దిగుమతి సుంకాన్ని పెంచడం ఒక కారణంగా చెప్పవచ్చు. సిల్వర్ ధర పెరగడం వల్ల ఇన్వెస్టర్లకు చాలా వరకు లాభదాయకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో సిల్వర్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే సిల్వర్ దాదాపు 170% వరకు రిటర్న్స్ను అందించింది. దీంతో సిల్వర్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య భారీగా పెరిగింది. అందులోనూ సిల్వర్ ETF స్కీముల్లో పెట్టుబడి సంఖ్య చాలా వరకు పెరిగినట్లు చూడవచ్చు. ఇదిలా ఉంటే జనవరి నెలలో సిల్వర్ ధర 4,25,000 రూపాయల ఆల్ టైమ్ రికార్డును నమోదు చేయగా ప్రస్తుతం మరొకసారి 3 లక్షల రూపాయల స్థాయిని దాటడం చూడవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ప్రస్తుతం వెండికి డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం ఒక ఇండస్ట్రియల్ కమోడిటీగా మారడమే అని చెప్పవచ్చు. పారిశ్రామిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ స్థాయిలో ధర లభిస్తుంది. ఇక ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులను వెండిలో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే సిల్వర్ ETFలో పెట్టుబడి పెట్టడం ద్వారా స్టాక్ మార్కెట్ తరహాలోనే ఇన్వెస్ట్ చేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ETF స్కీముల్లో సిల్వర్ను డీమ్యాట్ అకౌంట్లో భద్రపరుస్తారు కనుక ఎలాంటి రిస్క్ ఉండదని చెప్పవచ్చు.